సోదరులారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ చర్చ మన ఊర్లలో పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్లలో, మన సోషల్ మీడియాలో పెట్టండి. ఎందుకంటే పేపర్లలో ఇవి రావుగా మళ్ళీ అంటే రావు, ఎందుకు వస్తాయి? మన పేపర్లు అవి ఏమైనా వస్తాయి? పేపర్లే చదువుతాయి. ఇప్పుడు ఇవాళ మన వార్తలు తప్ప ఎవరింటారు? ఏవో ఇగో ఏం పేపర్లు ఇవి? ఆంధ్రజ్యోతి పేపరు బీసీల పక్షాన ఉందంటే బీసీలకు భద్రతలు అంటే లేదు. అర్బన్ ఎలైట్ ఉంది, సామాజిక న్యాయం కన్నా పవర్ పాలిటిక్స్ పై ప్రాధాన్యం. బీసీలకి ప్రమాదం అంటే అవును, బీసీ సమస్యలను డైల్యూట్ చేసి ఓసీ నారేటివ్ను బలపరుస్తుంది. ఈ ఓసీల భజన చేస్తుంది, ఎందుకు కొంటారని తిడుతుంది చాట్ జీపీటీ మననే. ఈ ఆంధ్రజ్యోతి ఎందుకు చదువుతున్నారా, ఇది మీది కాదురా, ఇది లోపల వేరే ఉన్నదని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇది రానంత వరకు మనకు తెలియదు, నిజంగా మన కోసం మనకు తెలియదు కదా. ఇగో ఇదేంది నమస్తే తెలంగాణ, దీని బతికిదే. బీసీలు కొనాలంటే జాగ్రత్తతో కొనాలి, ఒకటే పత్రికగా కాదు, జాగ్రత్తతో కొనాలి. నమస్తే తెలంగాణ కొనాలి కానీ జాగ్రత్త. అది వాళ్ళ పాంప్లెట్ అన్నట్టు. పాంప్లెట్. సాక్షి అదే, అది రెడ్ లైన్. ఇగో వెలుగు కొంచెం నయం ఉంది, మనోడు ఉండు అలా. ఇగో ఈ విజయక్రాంతి కొంచెం నయం ఉంది. ఈ రకంగా ఇగో ఈనాడు దినపత్రిక ఇదే. నిరుద్యోగం, ధరలు, కూలీల సమస్యలు ఎక్కువగా. మనం అంటే కూలీలం, నిరుద్యోగం గిట్లా. ఇక పాలసీ, పాలన, ఎన్నికలు, సంస్థలు, కోర్టులు, ఎలైట్ ఫ్రెండ్లీ భాష. వాళ్ళ భాష వేరు, వాళ్ళ కథ వేరు. ఈ పేపర్లలో తెలిసిపోతుంది కానీ రెడ్లు వెలమల భాష వేరు, మన బీసీల భాష వేరు. వాళ్ళ కట్టుబాట్లు వేరు, మన కట్టుబాట్లు వేరు. మనం ఎట్లా కలిసి ఉంటామా వాళ్ళతోటి? వాళ్ళ పరిపాలనను మనం భాగస్వాములు కాదలుచుకోలేదు. మీకు మాకు సోపతొద్దు, రెడ్లకు మనకు మధ్య గీత గీసుకున్నాం, మీరు అటు మేము ఇటు. వాళ్ళు సరైన పరిపాలన చేస్తే 78 ఏళ్ళు అవుతున్నా కూడా ఊర్లలో ఇంకా ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి. ఈ దరఖాస్తులు మీరు చూడండి. సాలనైనా సాలు దొరలారా, మీ పాలన చాలు సాలు. రెడ్డి పాలన, రావుల పాలనకు రామ్ రామ్, బీసీ పాలనకు జై జై. రేపు పొద్దుగాల జరిగేది ఇదే. మీ అందరికి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ విముక్తి చేస్తుంది. ఈ ప్రజలకు మీరు చూసుకోండి, ఏదో ఒక రోజు ఈ మీడియా ఉంది కదా, ఈ మీడియా మన ఆఫీసుల పొంట కావలి కాసి కూర్చొని తిరగకపోతే నువ్వు చూడ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అలా బతుకుదేరు ఉండదు. తర్వాత రేపు వచ్చేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వంలోనే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం నిలబడుతుంది.